నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కల్తీ లేని ఆహారం వల్లనే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. హోటల్స్ వారు ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ ను వాడొద్దని హితవు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గంలో 63 మందికి 37 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పశ్చిమట్ల ధర్మరాజు. గూగుల్ వంటి సంస్థల రాకతో విశాఖకు మహర్దశ. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ. నూతన కార్మిక విధానాలను ఏఐటీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో గోయంక మహిళా కళాశాలలో విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన. కల్తీ లేని ఆహారం, ఆరోగ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమం కరపత్రాన్ని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ లేని ఆహారాన్ని అందించాలన్న కృత నిశ్చయంతో అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కొరకు అధికారులు ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం నెలకొల్పేందుకు అనునిత్యం అధికారులు అడుగులు వేయాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయరాదని, అటువంటి వారిపై 10,000 రూపాయల జరిమానా విధించబడుతుందని సూచించారు. కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. హోటల్స్లో ఫుడ్ కలర్స్ను వినియోగించరాదని, టేస్టింగ్ సాల్ట్ వినియోగించరాదని సూచించారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, ఎస్ఐ నాగరాజు, పాలూరు వెంకటేశ్వరరావు, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, రామశెట్టి సురేష్, మట్టా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య పరీక్ష అవగాహన కార్యక్రమం పెట్టి మన జనతా డాక్టర్ గారు ఆయన సొంత డబ్బులతో ప్రజల ఆరోగ్యం, ప్రజల శ్రేయస్సు కోసం కల్తీ లేని ఆహారం, కల్తీ లేని నీరు, ఏదైతే ప్లాస్టిక్ని ఎక్కువ మనం వాడటం వల్ల జరిగే అనర్థం గురించి ప్రజలకి అవేర్నెస్ తెలియజేయడం కోసం ఈరోజు మరి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేసి ప్రజలు పంచే కార్యక్రమం చేపట్టారు. ఆయన అభినందనీయం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కాపాడటం మన బాధ్యత. జబ్బు వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించడం కంటే అలా సహాయం చేయడం, జబ్బు రాకుండానే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా సంవత్సరం నుంచి కూడా అన్ని హోటల్స్ త్వరగా చెక్ చేయించడం జరుగుతుంది. ఎక్కడైతే నిల్వ నూనెలతోనూ కాగు నూనెలతోనూ చేసే అన్నీ కూడా సీజ్ చేయమని చెప్పాం. మరి ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ వాడొద్దని చెప్పాం. ప్లాస్టిక్ని వ్యర్థాలు రోడ్ల మీద, డ్రైన్లోను, కాలంలోనూ పడేద్దని చెప్పే విధంగా ఎవరు వేసినా కాంపౌండ్ వాళ్ళు 10,000 రూపాయలు ఫైన్ కట్టాలని కూడా తాడేపల్లిలో పెట్టాం. ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రానికి ఆదాయం కోసం కాదు. ఇది ఏదైతే మీరు తప్పు చేస్తే శిక్ష ఉందో దానికి భయపడైనా సరే మీరు సహకరిస్తారనే ఆలోచనతో చేస్తూ ఉన్నాం తప్ప మీ దగ్గర డబ్బు తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం ప్రభుత్వానికి లేదు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మరి పొల్యూషన్ కంట్రోల్ కోసం ఆయన చేసి తపన మీరు చూస్తూ ఉన్నారు. ఇటు సముద్రంలో కానీ ఇటు ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని ఏ రకంగా అరికట్టాలనే దాని మీద నిరంతరం ఆయన తపన పడుతూ ఉన్నాడు. అలాంటిది మన ప్రజలే మనం కోఆపరేట్ చేయకపోతే రేపు పొద్దున మన ఆరోగ్యానికి మన క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ పాలవుతూ ఉన్నాం. ఎక్కడా కూడా మనం కంపోస్ట్ చేయడం అవ్వట్లేదు. ఇప్పుడు కంపోస్ట్ చేయడానికి వెళ్తే 1,00,000 టన్నులు చెత్త ఉంది. ఎక్కడ వేయాలో అర్థం అనే పరిస్థితి ఈ తాడేపల్లి మున్సిపాలిటీకి. కాబట్టి దీన్ని అన్నింటికి మీరు సహకరించి మరి ఈ మన డాక్టర్ గారు ఏదైతే ఈ మంచి ఉద్దేశంతో పాంప్లెట్లు పంచారో ఏదో చూసి పక్కన పడేయకుండా దీన్ని మీరందరూ అనుసరిస్తే మనందరి ప్రాణాలు కాపాడినట్టు అవుద్ది. కాలువల్లో కానీ, మురుగు కాలువల్లో కానీ, రోడ్ల మీద కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, చెత్తను కానీ వేయకండి. అదేవిధంగా ఆహార పదార్థాలు కల్తీ ఎక్కడ జరిగినా, నెయ్యిలో కలిపినా, పాలల్లో కలిపినా, అదేవిధంగా ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు డైరెక్ట్గా తెలియపరచండి. అధికారులను నేను పంపించి వాళ్ళ మీద కేసులు రాయించి ఆ దుకాణాలు సీజ్ చేయించి బాధ్యత నేను తీసుకుంటానని కూడా చెప్పాను. ఎక్కడైనా కల్తీ ఆహారం, నిల్వ మాంసం,
లేకపోతే మాడు నూనె, అదేవిధంగా కలర్స్, టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ కూడా క్యాన్సర్ కారణం అనే విషయాన్ని గుర్తించుకోండి. ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల చిన్నపిల్లలు ఊపకాయలు రావడం, వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం అని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహకారాన్ని అర్థిస్తూ ఈ పాంప్లెట్ ఇచ్చింది వ్యర్థం కాకుండా మీరందరూ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ఎంతమంది అనారోగ్యాలు పాలవడం, అన్ని ఆహార పదార్థాలు కల్తీ అవడం, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉండగా మరి మనం నిత్యం వాడుకునేటువంటి వంట నూనె కల్తీ మీద మేము చాలా కృషి చేసి చాలా మటుకు సఫలీకృతం అయ్యాం. తదుపరి నూనె కాకుండా పాలు, మరి పాలిథిన్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వేడివేడి టీ కవర్లో వేసుకెళ్ళటం, వేడివేడి సాంబార్ కవర్లో వేసుకెళ్ళటం, వీటి వలన నిత్యం కూడా క్యాన్సర్ బారిన పట్టడం, అలాగే నిల్వ ఉంచినటువంటి నూనెని మరి పదే పదే వాడటం వలన ఇబ్బంది పడటం. ఇప్పుడు ఆ పాలిమర్స్ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే గర్భిణీ స్త్రీ యొక్క మాయలో కూడా ప్రవేశించడం, మనుషుల యొక్క ఎముక మధ్యలో కూడా రావడం, ఈ కేసులన్నీ వస్తున్నాయి మా దగ్గరికి. మేము ఇప్పుడు అందరితోటి ఆ లేని వాళ్ళని మన ఎమ్మెల్యే గారిని పట్టుకుని ఎక్కడో ఒకరికి మనం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా మరి ఈరోజు జనతా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎమ్మెల్యే గారి ద్వారా ఈ యొక్క ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం. ఉంగుటూరు నియోజకవర్గంలో 63 మంది లబ్ధిదారులకు గాను 36,69,140 రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు శుక్రవారం అందజేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 63 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే ధర్మరాజు చొరవతో సీఎం సహాయ నిధి నుండి అమౌంట్ మంజూరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి నుండి లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటివరకు నియోజకవర్గంలో 373 మంది లబ్ధిదారులకు గాను 3,03,42,967 రూపాయలు సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు కావడం జరిగిందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులందరూ ఎమ్మెల్యే ధర్మరాజుకి సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, పెద్దనిండ్రుకొలను సొసైటీ అధ్యక్షులు కందులపాటి సత్యనారాయణ, ఉంగుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సూరత్తుల అయ్యప్ప, పూళ్ల సర్పంచ్ దాయం సుజాత, అడప శోభరాణి తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ని 63 మందికి 36 లక్షలు వాళ్ళకి అందించడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో ఈ 16 నెలల్లో మనకి సుమారుగా 376 మందికి 3 కోట్లు మనం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరైతే వైద్యానికి నిమిత్తం ఖర్చుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడకుండా ఆర్థికంగా లబ్ధి పొందేటట్టు వాళ్ళకి సహాయార్థం ఎంతో ఈ కూటమి ప్రభుత్వం అంటే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ కూడా అంటే ఇందులో ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఎవరైనా సరే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఈ కూటమి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించేటట్టు అంటే వైద్యం నిమిత్తం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ని అందజేయటం, అందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా మనం తీసుకువెళ్ళాలని మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ గూగుల్ రాకతో విశాఖపట్నంలో 1,00,000కు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయి అవుతుందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తుండటంతో ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, ఆకాశపు స్వామి, సప్నివిసు కృష్ణమోహన్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుడి మురళి, మద్దిపాటి సత్యనారాయణ, ఎస్కే బాజీ, మద్దుకూరి ధనరాజ్, ముప్పిడి రమేష్, పసలకొండ దాట్ల జగన్నాథరాజు, ఏరుబండి సతీష్, అంబటి వాసు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన కంపెనీ గూగుల్ మరి డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అనేది
ఈ ప్రాంతంలో ఉన్న యువతకి ఒక విధమైన బూస్ట్ ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ తరఫున అభివర్ణిస్తున్నాం. అంతేకాకుండా పెద్ద ఎత్తున విశాఖపట్నం, అమరావతి ప్రజలు అనుకున్నారో ఆ అనుకున్న దానికి అనుగుణంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 87,500 కోట్లతో ఈ కంపెనీని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. ఈవేళ చాలా చోట్ల ఈ మీడియాలో ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. అది మీరు 99 రూపాయలకే ఎందుకు ఇచ్చారు, లేకపోతే వైజాగ్లో ఎందుకు ఏర్పాటు చేశారు, మీకు అభిమానం ఉన్న అమరావతిలో ఏది ఎక్కడ ఏర్పాటు చేయాలో ఏం చేయాలనేది మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి బీజేపీ నాయకులు కానీ ఆలోచించే ఈ నిర్ణయం చేస్తారు. ముఖ్యంగా దానికి వాటర్ అత్యవసరం. ఆ వాటర్ కోసం తీర ప్రాంతాల్లో పెడతారు. అక్కడ విశాఖపట్నం దీనికి అనువైందిగా మరి అందరికీ కూడా తెలిసి తెలియని తనంతో ఇష్టానుసారంగా ఈ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడడం అనేది దురదృష్టం. మరి మోడీ గారు కూడా లోకేష్ బాబుని అభినందించడం జరిగింది. ఎందువల్లంటే మనిషి గొప్పతనం మరి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అభినందించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారి దగ్గరికి తిరిగితే ఈ డేటా సెంటర్ మనకు వచ్చిందని చెప్పి ప్రజలంతా కూడా అనుకుంటుంటే విషం చిమ్మే పార్టీలు మాత్రం ఆ రకంగా అనుకుంటలేదు. ఈవేళ ఎన్నో కంపెనీలు మరి విశాఖపట్నం రావడానికి ముందుకు వస్తున్నాయి. కావాల్సింది విశాఖపట్నం డెవలప్మెంటు, అలాగే తిరుపతి డెవలప్మెంటు, అనంతపురం కర్నూలు డెవలప్మెంటు, నెల్లూరు డెవలప్మెంటు, మనకు కూడా రాజమండ్రి, ఏలూరు, భీమవరం లాంటి ప్రాంతాలన్నీ కూడా డెవలప్మెంట్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేయగలుగుతారు కానీ ఒక్కసారే తీసిపెట్టే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకుని వచ్చి హైదరాబాద్ని సైబరాబాద్గా ఏ రకంగా అభివృద్ధి చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి చేయాలని తలంపుతోటి ఉన్న ముఖ్యమంత్రికి వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు నారా లోకేష్ గారు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రపంచ ప్రతినిధులతో మాట్లాడుతూ ఈరోజు గూగుల్ సంస్థని విశాఖలో ప్రారంభించడానికి కారకుడయ్యారు. దానికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాలు సహించలేక ఏవో కుంటి సాకులు చెప్పి విమర్శలు చేస్తుంటే గతంలో ఇలాంటి సాకులు చెప్పి ప్రజలు నమ్మించారు. కానీ ఈరోజు ప్రజలంతా అమాయకంగా లేరు. ప్రజలందరూ కూడా గ్రహించారు. ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందది, ఏ ప్రభుత్వం అయితే యువతకు ఉపాధి కలుగుతుందని ఆలోచనలో ప్రజలందరూ కూడా ఉండి రాబోయే కాలంలో కూడా ఇటువంటి కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో చెప్తారు. గతంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో హామీ, ఉన్నత విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో వినూత్నంగా ఆలోచించి ఎక్కడైతే మంచి మానవ వనరులు ఉన్నాయో, ఎక్కడైతే మంచి విద్యార్థులు బాగా చదువుకుంటున్నారో వారు మన రాష్ట్రం నుంచి తరలిపోకుండా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ రోజున మన రాష్ట్రంలోనే మన విద్యార్థులు ఉద్యోగాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మనం అందరూ స్వాగతిస్తా ఉన్నాం. ఈ రోజున సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనకున్నటువంటి మానవ వనరులన్నింటినీ ఉపయోగించుకుంటూ ఏ అడ్డంకులు లేకుండా గూగుల్కు 87,000 కోట్ల రూపాయలు ఇవాళ రోజున పెట్టుబడులు పెట్టడానికి ముందు రావడానికి స్వాగతిస్తా ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి గూగుల్ సంస్థ మరి విశాఖపట్నంలో ఏఐ టెక్నాలజీ డేటా సెంటర్ని పెట్టడం చాలా ఆనందకరం. మరి 1,00,000 కోట్ల పెట్టుబడితో ఈరోజు మరి గూగుల్ వారు మరి 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని
చేపట్టడం జరుగుతుంది. ఎంతోమంది 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలని మరి ఈ డేటా సెంటర్ ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒక విజన్ ఉన్న నాయకుడు పరిపాలన ఏ విధంగా ఉందో మరి విజన్ లేని నాయకుడు గత 19 నుంచి 24 దాకా ఒక్క కంపెనీ అంటే ఒక కంపెనీ కూడా తీసుకొచ్చి మరి ఉపాధి అవకాశాలు ఏవి కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రియల్ని కానీ మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ ఏది కూడా చేయలేని ప్రభుత్వం గత వైపీసీ ప్రభుత్వం. ఈరోజు ఏయో మాటలు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నూతన కార్మిక విధానాన్ని కార్మిక వర్గం పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. నూతన కార్మిక విధానం కార్మిక హక్కులకు గొడ్డలి పెట్టని అభివర్ణించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ 2 రోజుల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఏఐటీయూసీ పతాకాన్ని భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు నెక్కంటి సుబ్బారావు ఎగురవేశారు. అనంతరం కామ్రేడ్ పూడి సుబ్బారావు ప్రాంగణంలో జరిగిన కౌన్సిల్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసనపూడి సోమసుందర్, జె లలితమ్మ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. స్వాగతోపన్యాసం చెందిన దూసనపూడి సోమసుందర్ మాట్లాడుతూ ఏఐటీయూసీకి తాడేపల్లిగూడెంలో ఎంతో ఘనమైన పోరాట చరిత్ర ఉందన్నారు. 1943లో అమరజీవి ఎంవీఎన్ కపర్ది పంచాయతీ కార్మికులతో తాడేపల్లిగూడెంలో తొలి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, కార్మికోద్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చలసాని వెంకటరామారావు, రాష్ట్ర కోశాధికారి బీవీవి కొండలరావులు కూడా మాట్లాడారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్ విప్లవ గీతాలు ఆలపించారు. రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన కార్మిక నాయకులను తాడేపల్లిగూడెం ఏరియా సమితి తరపున అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు, కార్యదర్శి మందలపర్తి హరీష్, ఏరియా సమితి నాయకులు కె లక్ష్మీనారాయణ, కళింగ లక్ష్మణరావు, తాడికొండ శ్రీనివాసరావు, పోలిరాతి ఆదినారాయణలు సత్కరించారు. ఈ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి, రాష్ట్ర ఉద్యమానికి కూడా నాయకత్వం వహించినటువంటి స్వర్గీయ కామ్రేడ్ ఎంవీఎన్ కపర్ది గారు, అలాగే దూసనపూడి విరాటరాజు గారు, వీరందరూ కూడా మనకి తాడేపల్లిగూడెం కేంద్రంగా ఉండి అనేక ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వారు. ప్రధానంగా ఆర్టీసీ నేషనలిజం కావటానికి మరి పెద్ద ఎత్తున ఉద్యమం నడిపి ఇవాళ ఆర్టీసీ ఉద్యమం సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెరగటానికి, జాతీకరణ చేయడానికి కామ్రేడ్ కపర్ది గారి యొక్క పోరాటం, వారి కృషి అభినందించవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే వారి తర్వాత కూడా ఇవాళ సోమసుందర్ గారు ఇక్కడ ఏఐటీసీని బలోపేతం చేయటానికి వారు విడిచిపెట్టినటువంటి అన్ని కార్మిక సంఘాలని కూడా పునర్నిర్మాణం చేసి ఏకతాటి మీద నిర్వహిస్తున్నటువంటి కామ్రేడ్ సోమసుందర్ గారిని కూడా, వారి కమిటీని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. వారి మార్గదర్శకంలోనే మనం ఈ కౌన్సిల్ సమావేశంలో మరి భవిష్యత్తుకు సంబంధించి అనేక పోరాట కార్యక్రమాలు రూపొందించుకుని భవిష్యత్తులో మరింత ఏఐటీసీ నాయకత్వం, ఏఐటీసీ ఉద్యమం బలపడటానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏఐటీసీ తాడేపల్లిగూడెంలో 1943లో ఇక్కడ స్థాపించారండి. ఏఐటీసీ మొట్టమొదటి మేడే కూడా తాడేపల్లిగూడెంలో జరిగింది 1943లోనే. అప్పుడు అమరజీవి కామ్రేడ్ ఎంవీఎన్ కపర్ది గారు ఈ ఏఐటీసీ ఉద్యమానికి పంచాయతీ కార్మికులతోటి శ్రీకారం చుట్టారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు మీరు 43 అంటే ఇప్పటికీ 83 సంవత్సరాలు తాడేపల్లిగూడెంలో ఏఐటీసీ స్థాపించి 83 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెంలో అంతరాయం లేకుండా లీడర్షిప్, సంఘాలు ఇవన్నీ కూడా 83 ఏళ్ళుగాను తాడేపల్లిగూడెంలో కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని మీకు ముందుగా తెలియజేస్తాను. తర్వాత తాడేపల్లిగూడెంలో ఈరోజు విమానాశ్రయ భూములను ఆక్రమించుకుని వేసుకున్నటువంటి ఇళ్ళు 7 వార్డులు అయినాయి. ఇవాళ అది కమ్యూనిస్ట్ పార్టీ జెండా కింద ఆ 7 వార్డులు ఏర్పడ్డాయి. ఆ ఇళ్ళు పీకేయాలని చెప్పి భారత డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తే రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళి ఆ ఇళ్ళు పీకేయకుండా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎవరుంటున్నారో వాళ్ళకే ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకురావడంలో ఏఐటీయూసీ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటం చిరస్మరణీయమైనటువంటి పోరాటం. అందువల్ల 7 వర్గాల ప్రజలు 36,000 ఇళ్ళు ఈ రోజుల్లో నిలబడి ఉన్నాయంటే దానికి కారణం ఈ ఎర్రజెండా అనే విషయాన్ని, ఏఐటీసీ అనే విషయాన్ని మీరు దృష్టిలో పెడతారు. ఎన్నో దశాబ్దాలుగా పోరాటాలు చేసి, రక్తార్పణం చేసి
చట్టాలు తెచ్చుకొని స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 49 పైన కార్మిక చట్టాలను తెచ్చుకున్న తర్వాత ఈరోజు కార్మిక వర్గం కొద్దో గొప్ప కొన్ని సౌకర్యాలు కలగజేసుకుంటుంది, కొన్ని పని పద్ధతిని కొంత మనం కాపాడుకోగలుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే 1 సంవత్సరంలోనే ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టి పార్లమెంటులో, రాజ్యసభలో వాటిని ఆమోదం ప్రతిపక్ష పార్టీలు లేనటువంటి సమయంలో ఆమోద ముద్రలు వేసుకొని కార్మిక వర్గం పైన మొదట దాడి ఆయన ప్రారంభించిన విషయం మనందరూ కూడా తెలుసు. ఆ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గత 7-8 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు ఏఐటీసీగా చేస్తూ ఉన్నాం. ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల సమన్వయ సమితిల పేరుతో కూడా ఆఖరికి బంధులు కూడా చేశాం, నిరసనలు తెలియజేసాం. అనేకమైనటువంటి ఉద్యమాలు పలు దఫాలు, పలు రూపాల్లో చేస్తున్నటువంటి విషయం, వాటిని ఇంకా కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మొన్న జూలై 9వ తేదీ కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కూడా మనం నిర్వహించాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్ ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మహిళా నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక గోయింక మహిళా కళాశాలలో పట్టణ ప్రముఖ గుండె వైద్యులు చిట్యాల సురేంద్ర కుమార్ విద్యార్థులకు గుండెకు సంబంధించిన సిపిఆర్పై అవగాహన నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో గుండెకు సంబంధించిన వ్యాధుల వల్ల హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్, సడన్గా గుండె ఆగిపోవడం లాంటివి జరిగినప్పుడు అంబులెన్స్ లేదా హాస్పిటల్కు వెళ్లే సమయంలో సిపిఆర్ ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ సురేంద్ర కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు అంటే ఈజ్ అన్కాన్షియస్. అప్పుడేం చూడాలి? పల్స్ చూడాలి. దగ్గరగా ఉండమనండి. పల్స్ చూసాం, పల్స్ లేదు, ఏమవుతుంది అప్పుడు? బ్రెయిన్కి బ్లడ్ వెళ్ళట్లేదు. 3 minutesలో పేషెంట్ చచ్చిపోతాడు. సో 3 minutesలో ఫోన్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు అంబులెన్స్ కాల్ చేయండి అని చెప్పి మనం చేయాలి. ఎలా చేస్తాం? మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ సైడ్ కింద ఉండాలి, రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్ కింద ఉండాలి. రైట్? ఇట్లా పెట్టి లాక్ చేస్తారు. దీన్ని లాక్ చేసి దీన్ని ఏమంటారు? బాల్ ఆఫ్ ద పామ్ అంటారు. దీన్ని ఈ పార్ట్ తోటి నొక్కుతాం అన్నమాట. ప్రెషర్ ఎలా ఇస్తాం? ప్రెషర్
పైనుంచి ఇస్తాం. మనం ఎల్బోని వంచకూడదు, రైట్? ఇలాగా 100 times per minute స్పీడ్తో చేయాలి. అండ్ మినిమం 5 centimeters లోపలికి వెళ్ళాలి. దేశవ్యాప్తంగా సిపిఆర్ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈరోజు మన బీవీకే డిఆర్ గోయంకా ఉమెన్స్ కాలేజ్లో ఈ మహిళలకు, ఆడపిల్లలకు, అధ్యాపకులకు కూడా ఈ సిపిఆర్ ఎట్లా పనిచేస్తుంది, సిపిఆర్ మనం ఎట్లాగా చేయాలనే దాని మీద మనకి శిక్షణ ఇవ్వడానికి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ చిట్యాల సురేంద్ర గారు విచ్చేశారు. వారు పిల్లలకి ఈ సిపిఆర్ గురించి అవగాహన కల్పించడం కోసం వారిని అడిగిన వెంటనే వారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది ఇట్లా ఈ ఆరోగ్య సమస్యలతోటి, కార్డియాక్ అరెస్టులతోటి చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ సిపిఆర్ అనేది అవగాహన అందరికీ ఉండాలనే ఉద్దేశంతో వీరందరికీ కూడా మనం నేర్పించాలని చెప్పి ఈరోజు సామాజిక సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి రావటం జరిగింది. అన్నిటికన్నా మనం ఇవ్వగలిగిన గిఫ్ట్ ఎవరికైనా ఏంటంటే వాళ్ళ ప్రాణమే. మన ప్రాణం సేవ్ చేయగలిగితే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మనకి అందరికీ తెలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్. మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అది వాడే అవకాశం రాకూడదని కోరుకోవాలి. కానీ అవకాశం వస్తే మాత్రం మనం దాన్ని వాడి ఒక్క మనిషినైనా సేవ్ చేయగలిగితే చాలు. మన లైఫ్ లాంగ్లో ఒక్క మనిషిని సేవ్ చేసినా సరే కూడా ఆ మనిషికి, ఆ మనిషి ఫ్యామిలీకి మీరే దేవుళ్ళు అవుతారు. సో అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన స్కిల్ ఇదంటే, మనం వంట చేయడం ఎలా ఇంపార్టెంటో లేదా అన్నం తినడం ఎలా ఇంపార్టెంటో, సేమ్ వే ఒక మనిషిని కింద మన ముందు పడిపోతే అతన్ని రిసస్టేట్ చేయడం, అతన్ని బతికించడం, మళ్ళీ అతని హార్ట్ కొట్టుకునేలా చేయడం, అది వితిన్ ద ఫస్ట్ 10 minutesలో, 1 minuteలో, 2 minutesలో ఎంత తొందరగా చేయడం. సో దట్ అతని బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, అతను రికవర్ అయిపోతాడు ఫుల్గా. సో అందరూ చెప్పింది మీరు నేర్చుకొని మీకు ఆ నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తూ. ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా తాడేపల్లిగూడెం మండలం తాడేపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో జరుగుతున్న రీసర్వే వర్క్ను శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేస్ఓ కె జాషువా, తాడేపల్లిగూడెం తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్ఛార్జ్ డిఐఓఎస్ రౌతు రామకృష్ణ, మండల సర్వేయర్ ఎమ్మెల్యేస్ఓ ఎన్ చక్రవర్తి పరిశీలించారు. రీసర్వేలో పాల్గొన్న 9 టీంలతో పాటు గ్రామ రైతులతో రీసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే జరుగుతున్న సమయంలో రైతులు అందరూ తమ భూమి హక్కులను నిరూపించు పత్రములతో సర్వే టీంలకు సహకరించవలసిందిగా కోరారు. జీఎస్టీ 2.0తో ఆటోమొబైల్ రంగానికి చేయూత లభిస్తుందని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. శుక్రవారం భీమడోలు సంత మార్కెట్లో ఆటో యూనియన్ నాయకులతో కలిసి ఎంపీడీఓ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో జీఎస్టీ సంస్కరణల గురించి, వాహన ధరలు, విడిభాగాలపై ధరల తగ్గింపు, సంస్కరణల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనుజ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు, పైడిమాల యుగంధర్, కుక్కల ప్రసాద్, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విషయంలోకి వచ్చేటికి మనకి ఇవాళ రవాణా ఉండే ఏవైతే వాహనాలు ఉన్నాయో దాని మీద కూడా మనకి గతంలో మనకి సరుకు రవాణా చేసుకునే వాహనాల మీద 28% ఉండేది. అది ఈరోజు 18%కి వచ్చింది. అంటే 10% మనకి ఆ వాహనాల మీద జీఎస్టీ ఆదా అవుతుంది. అదేవిధంగా బస్సులు, మినీ బస్సులు ఉంటే గతంలో పూర్వం 28% ఉండేది, అది కూడా 18% చేశారు. 10% అక్కడ కూడా మనకి జీఎస్టీ సేవింగ్ అవ్వడానికి అవకాశం వచ్చింది. అలాగే రైళ్ళు, అలాగే మల్టీ మోడల్ రవాణా వాటిల్లో కూడా మనం 12% ఉంటే కనుక అది ఇప్పుడు 5% జీఎస్టీ అయింది. దాని మీద మనం 7% మనకి ఆదా అవడానికి, సేవింగ్ అవ్వడానికి అవకాశం జరిగింది. అలాగే ట్రాక్టర్లకి వాటికి కూడా గతంలో 12% చేసేవాళ్ళం మనం, ఇప్పుడు 5%, అంటే 7% మనకి జీఎస్టీ అక్కడ సేవింగ్కి అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కొనుగోలుదారులు కానీ, వాహన కొనుగోలుదారులకి వాళ్ళకి కూడా జీఎస్టీలో చాలా మినహాయింపు దొరుకుతుంది. కాబట్టి ఇది మంచి లబ్ధిదారు అవుతుంది. వాహనాలకి రైతులు కానీ, వీళ్ళు కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కోవడానికి వాహనాలకి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ సహకరించినందుకు ప్రజాప్రతినిధులకి, అలాగే ఇతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. కొత్త వెహికల్ తీసుకుంటే 25% మాకు 25,000 తగ్గుతుందండి. ఇప్పుడు దీనివల్ల మేము ఫైనాన్స్ పెట్టుకోవడానికి ఇటుకు కానీ కొంచెం మాకు 25,000 అవైలబుల్గా ఉంటుంది. దీన్ని బట్టి కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారు వెండి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించారు. దాతలు గుమ్మల వెంకటరామారావు, సుధారాణి దంపతులు, వారి కుమార్తె మౌనిక, అల్లుడు దోలం శ్రీరామ్, కుమారుడు సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, కళ్యాణం రామచంద్రరావు, బాలాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 బొల్సలమ్మ అమ్మవారి ప్రతి శుక్రవారం అన్నదానంలో భాగంగా ఈరోజు గుమ్మళ్ళ వెంకటరామారావు గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ మధ్య మన మార్చిలో కొత్త జంట వారి ఇరువురికి వివాహం అయిన తర్వాత దోలం శ్రీరామ్, మౌనిక వారిద్దరు పెళ్ళి అయిన సందర్భంగా అమ్మవారికి చక్కటి అన్నదానాన్ని చేయించాలనే ఉద్దేశం వారందరికీ కలవడం చాలా ఆనందదాయకం. పైగా అందులోనూ ఆ గ్రామ దేవత అందరికీ ఇలవేల్పే. తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కాదు, మన ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా పెద్ద దేవత బొల్సలమ్మ. అలాంటి దేవతకి ఈ రోజున అన్నదానం చేయాలనే సంకల్పం వారి కుటుంబ సభ్యులు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ ప్రతి శుక్రవారం జరిగే అన్నదానం కార్యక్రమం రోజుగా ఈ వారం మరి దూరం నాగరాజు శ్రీరామ్ గారు, మౌనిక అన్నపూర్ణ గారుల గుమ్మల వెంకటరామారావు కుటుంబ సభ్యులతో సహకారంతో వారికి మరి కొత్తగా పెళ్ళైన సందర్భంగా వారు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా శుభసూచకం. అలాగే అందరూ కూడా పట్టణంలో ఉన్న మన ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మంచి కార్యక్రమంలో ఇక్కడ అన్నదానం చేసుకునే విధంగా మరి ఈ ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అలాగే వారు నియమించిన మన స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పైన ఆయన సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ ఆలయంలో మళ్ళీ ఇంకెన్నోసార్లు అన్నదానం చేసిన అవకాశం ఈ కుటుంబ సభ్యులకు రావాలని ఆ బొలిశెట్టి తల్లి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదతో తొలతోగాలని. మా కుమారుడు దోలం శ్రీరామ్, మా కోడలు మౌనిక ఇద్దరు కలిపి అన్నదాన కార్యక్రమం చేయాలని కోరుకున్నారు. వాళ్ళ పెళ్ళైన శుభ సందర్భంగా లాస్ట్ మార్చిలో వాళ్ళ మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన శుభ సందర్భంగా ఈ భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. బొల్సలమ్మ దీవెనలు మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా బొల్సలమ్మ తల్లిని ఎంతగానో నమ్ముకుంటారు, మన గ్రామ దేవతగాను. అలాగే ఆ తల్లి దీవెనలు కూడా మనందరికీ ఉండాలని ఈ కమిటీ పెద్దలు ఎంతగానో శ్రమ కోర్చి ఇంత మంచి ఆహార పదార్థాలు ఇక్కడ తయారు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా భోజన ఏర్పాట్లు చేసినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఒక మాట మీద నిలబడి ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు రావడం చాలా ఆనందదాయకం. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం 12వ వార్డులో రీసర్వే అర్బన్ ల్యాండ్ డ్రాప్ ఆర్ఓఆర్ రికార్డ్ భూ యజమానులు పరిశీలన కొరకు వార్డు సభ నిర్వహించారు. ఈ సభ 12వ వార్డు సచివాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో 12వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, జనసేన ఇన్ఛార్జ్ నల్లగంచి రాంబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ కంచర్ల రాజా, నాయకులు దోసనపూడి కృష్ణప్రసాద్, శ్రీరంగం బాబీ, శ్రీరాములు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 12వ వార్డు సచివాలయంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రీసర్వే ప్రోగ్రాం పెడతం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎవరైతే ప్రజలు ఆస్తి పరులు ఉన్నారో, హక్కుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ఆస్తి మీద మీకు లీగల్గా హక్కు ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు ఈ రీసర్వేలో మీరు అందరూ వచ్చి మీ యొక్క ఆస్తి వివరాలు చూసుకుంటే మీ ఆస్తికి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల క్లియరెన్స్ ఉంటుంది. దానిలో భాగంగా అవగాహన సదస్సు కింద మీకు ఏమైనా అపోహలు ఉంటే అటు పొలాలు కానీ, ఇటు స్థలాలు కానీ, ఇళ్ళు కానీ మీకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇవాళ రేపు 10-12 వార్డుల్లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది రీసర్వే మీద. ఈ ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ రీసర్వే ప్రోగ్రామ్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి స్థల యజమానులు కానీ, ఇళ్ల యజమానులు కానీ, పొలం యజమానులు కానీ వచ్చి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకుని ఈ అవకాశం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని. 10-12 వార్డు సచివాలయానికి సంబంధించి భూ రీసర్వే కార్యక్రమాన్ని గత 2 years బ్యాక్ చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఏమన్నా ఈ భూమిదారులకి అలా పట్టాదారులకి ఏమన్నా కొద్దిగా తేడాలు ఉంటే మళ్ళీ ఇక్కడ ఫిర్యాదులు అందించవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. అవన్నీ ఇది ఎందుకంటే భూములు ఎవరి భూములు వారికి కరెక్ట్గా అప్పచెప్పడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ కూటమి నాయకులు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం
ఏదైతే దారుణంగా ప్రవేశపెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ని అనేది రద్దు చేయడం చేస్తున్నట్లుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది. ఈ భూ రీసర్వే అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు 10-12 వార్డుల్లో ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో వారితో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన పనులకి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో పినాకిల్ ప్లస్ కరికులం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు వివిధ విషయాలలో తమ ప్రాజెక్ట్ వర్క్లను సృజనాత్మకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రాజెక్ట్ ప్రదర్శనలను టీబీఆర్ గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు, కరస్పాండెంట్ పద్మావతి, సీఈఓ రవికిరణ్, ప్రిన్సిపల్ కళ్యాణి, అలాగే పిన్నాకిల్ ట్రైనర్స్ నవీన్, ఉదయ్ పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ భోగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచన, నాయకత్వం, సమన్వయం వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పిన్నాకిల్ టీంకు అభినందనలు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఉంగుటూరులో పాత్రికేయులు తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. నెల్లూరులోనూ ఇతర ప్రాంతాల్లో సాక్షి పత్రికా కార్యాలయాలకు వెళ్లి ఎడిటర్ల మీద కేసులు పెట్టడానికి ఖండించారు. ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు పివి పెద్దరాజు, అధ్యక్షుడు ముప్పాన భుజంగరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఏ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనకు, పత్రికలు చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈ రోజున ఉంగుటూరులో చేయడం, ఆ మేరకు తహసీల్దార్కి మరి వినతిపత్రం అందించడం అనేటువంటి జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో అవగాహన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో ఖండించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తూ విలేకరుల యొక్క స్వేచ్ఛను, పత్రికల యొక్క స్వేచ్ఛను హరించడం అనేది కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. తాడేపల్లిగూడెం మండలం మోదుగుండ జిల్లా పరిషతోన్నత పాఠశాలలో దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సైకాలజిస్ట్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ఆల్కహాల్, మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు మద్యం, మత్తు పదార్థాలు, సిగరెట్, గుట్కా వంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ సిబ్బంది వై కృష్ణవేణి, టి నవీన్, పార్ల వెంకటేష్ పాల్గొన్నారు. దేవి ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వచ్చాం, తాడేపల్లిగూడెం నుంచి. ఇదేంటంటే నషాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా వచ్చామన్నమాట. ఇదేంటంటే మత్తు రహిత భారతదేశ నిర్మాణం కోసం మనందరం భాగస్వాములు అవ్వాలన్నమాట. దాని గురించి వచ్చాం. అంటే మీరంతా విద్యార్థులు కదా, మీది ఏ వయసు? ఇది కౌమార దశ అంటారు. ఈ దశలోనే మీరు డెవలప్ అయ్యే దశ, అలాగే ఈ ఆకర్షణకు లోనయ్యే దశ. ఈ దశలో మీకు కొన్ని వ్యసనాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు కానీ కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన సమవయస్కులు ఉంటారు, మన స్నేహితులు, వాళ్ళ వల్ల ఈ అలవాట్లు వచ్చే అవకాశం ఉంది. అందుకని మీరు ఏంటంటే నో చెప్పగలగాలి. ఎవరైనా మీకు అలవాటు చేస్తారనుకోండి, ఏం చెప్పాలి? నో చెప్తారా? నో చెప్తారు. ఏ విధమైన ఒత్తిడికి గురి కాకూడదు. ఒత్తిడికి గురి అవ్వడం వల్ల వ్యసనాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మీరు పరీక్షల ఒత్తిడి లేకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా
కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి, చదివి ఈ వ్యసనానికి దూరంగా ఉండాలి. అందుకని మత్తురహిత భారతదేశ నిర్మాణానికి మీరు మేము మనందరం కూడా కంకణబద్ధం అవుదాం. ఓకే. గ్రామీణ వైద్యుల పాత్రపై పీఎంపీ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18 శనివారం ఉదయం 9 గంటలకు ఇంకులు నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘ కేంద్ర రాష్ట్ర కార్యదర్శి విబిటి రాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎల్ఎస్వి నాగేశ్వరరావు, మండల గౌరవ అధ్యక్షులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఏఆర్కే పరమేశ్వర్లు పాల్గొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర అనే అంశంపై రాష్ట్రమంతా కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసం మన అసోసియేషన్లో నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే మనం గత 60 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ప్రాథమిక వైద్య రంగంలో ఎనలేనిది. ఆ ప్రయత్నంలో భాగంగానే మన అన్ని జిల్లాలలో కూడా గ్రామీణ వైద్యుల సదస్సులను ఏర్పాటు చేసి గ్రామీణ వైద్య రంగంలో మన యొక్క పాత్రను తెలియజేయడం కోసం, అలాగే గ్రామీణ వైద్యుల యొక్క పాత్ర ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రముఖమైనది అనేది తెలియజేయడం కోసం కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. గత సంవత్సరం అంతా కూడా మనం క్యాన్సర్ అవేర్నెస్ మీటింగ్లు మనం కండక్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి ఈ సంవత్సరం నుంచి ఆర్గాన్ డొనేషన్ పట్ల అవగాహన కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. రేపు 18వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారిని కూడా ఆహ్వానించి మరి ఇంకూలు కన్వెన్షన్ హాల్ నందు కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అన్ని సంఘాల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రాథమిక వైద్యుల గుర్తింపు ప్రభుత్వం ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాము. అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్లో మనమంతా కూడా భాగస్వాములు అవుదామని తెలియజేస్తూ, ఏలూరు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి గుడిలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత దివ్యాంగుల పాఠశాలలో దీపావళి మందుల వినియోగంపై శుక్రవారం దివ్యాంగ విద్యార్థులకు డైమండ్స్ లయన్స్ క్లబ్ జోనల్ చైర్పర్సన్ పేర్చర్ల మురళీకృష్ణరాజు ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు దీపావళి పండుగపై అవగాహన కలిగించారు. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారులతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోతురాజు శ్రీనివాసు, శ్రీదేవి, ఉషా, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా శ్రీదేవి శరణ్ నవరాత్రి వేడుకలు దాదాపుగా ముగిశాయి. శుక్రవారం భీమడోలు జంక్షన్లో శ్రీ శారదా అమ్మవారి భారీ అన్న సమారాధన కార్యక్రమం సమీపంలో శ్రీహరినగర్ గణపతి ఆలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు హరినాథరాజు మాట్లాడుతూ శ్రీ శారదా అమ్మవారి 4వ వార్షిక దసరా వేడుకలు 11 రోజుల పాటు నిత్యం అమ్మవారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించామని, నిమజ్జన అనంతరం శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామన్నారు. భీమడోలు పరిసర గ్రామాల నుంచి సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ మంగి గోవిందరెడ్డి, సవలం రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. భీమడోలు జంక్షన్ వెంకటబాబు గుడి ఎదురుగా శ్రీ శారదా శరన్నవరాత్ర దసరా మహోత్సవాలు 4వ సంవత్సరంగా దిగ్విజయంగా మరి ఈరోజు అన్నసంతర్పణ వ్యాపారస్తులు, మరి చిన్న మెకానిక్లు, మరి ఆటోమొబైల్ రంగం మొత్తం కూడా రాజస్థాన్ వారు అందరూ కూడా సహకరించారు. మరి భారీగా మరి 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ముందు రోజుల్లో మరింత ఆనందంగా ఇలాంటి మహోత్సవాలు జరుపుకుంటాకి సంతోషిస్తున్నాము. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రాంతాలలో విద్యుత్ లైన్ మరమ్మతుల వలన విద్యుత్ సరఫరా నిలిపివేయబడినని, వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తెలిపారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్, పాతూరులోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని మెయిన్ రోడ్, మసీద్ రోడ్, పాతూరు, పుట్టింటి బలసలమ్మ గుడి ఏరియా, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియా, శశి కాలేజ్ రోడ్డు, ఎన్ఎస్ రాజ్ లేఅవుట్ ఏరియాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. స్థానిక తణుకు రోడ్ జువలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. శుక్రవారం 185వ వారంగా అన్నదానానికి పచ్చిపులుసు శ్రీరామమూర్తి, మంగరత్నం దంపతుల మనవలు జగదీష్, మణిదీప్తులు సహకరించారు. శ్రీ మాత్రే నమః కోటినామ జపం సంకల్పం చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ కమిటీ మెంబర్స్ మానేపల్లి శ్రీనివాసరావు,
ప్రెసిడెంట్ పొన్నగంటి సుందర మల్లికార్జునరావు, సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మోటిమర్రి సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ గ్రంథి వీర్రాజు, ఉపాధ్యక్షులు మానేపల్లి రాజారావు, కమిటీ మెంబర్లు పొన్నగంటి బాలమురళీకృష్ణ గుప్తా, మానేపల్లి వెంకటప్రసాద్, మానేపల్లి శివ, మోటమరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లలితాదేవి ఆలయం 5వ వార్షికోత్సవం రేపు నవంబర్ 1వ తారీఖున జరుగుతుంది. 50 మంది విచ్చేసి అమ్మవారికి మూల విరాటి జరిగే సపనోత్సవం అంతా కూడా తిలకించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు కూడా ఇస్తారు, అందరూ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ లలితాదేవి గుడి దగ్గర అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 185వ వారం పురస్కరించుకుని పచ్చిపులుసు శ్రీరామూర్తి గారు, వారి ధర్మపత్ని గారు మంగారత్నం గారు, కుమారుడు జగదీషు మణిదీప్తి గారు, అలాగే పిల్లలు ఈవేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ పరమాత్మకి శుక్రవారం పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, శ్రీ చింతామణి దేవికి సహస్ర కుంకుమార్చన ఆలయ అర్చకులు ఎవడూరు శశికాంత్ శర్మచే ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఎవడూరు సూర్యప్రకాష్, కృష్ణకుమారి, అమ్మవారికి కాకర్ల శివరామకృష్ణ, రమ్య దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్త బృందాలతో సామూహిక భగవద్గీత పారాయణ జరిగింది. సాయంకాలం రుక్మిణి కళ్యాణము, సౌందర్య లహరి భక్తులచే శ్రావ్యంగా ఆలపించారు. నడిపల్లి కాశీ అన్నపూర్ణ, కొవ్వూరి లక్ష్మి, వేమన కోమలి, మేడపాటి నాగలక్ష్మి, నక్కా రామలక్ష్మి, కోడె భవానీ తదితరులు పాల్గొన్నారు. మందిర గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు సౌజన్యంతో ప్రసాద వితరణ చేశారు. అధ్యక్ష కార్యదర్శులు పిడుగు నాగమోహన్ రావు, ఇందుకూరి మోహన్ రాజు కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.